వీడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు శేఖర్ గాడు. ఆ మీద పడేమో దున్నాలే. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఈ నారేష్ కూడా అయిపోవట్టే 20 మందిని మాట్లాడినా నా ఇజ్జత్ అంతా పోతుంది ఇక వాళ్ళతో. వీడు ఏం చేస్తాడేమో నీ అంత సాయం సాయం తినిపోతున్నాడు. ఇక వాటికైనాక సగం అయిపోయింది. ఇట్లా కాదు పోయి 100 దగ్గరికి పోయొచ్చు. ఇక ఆ కైకిల ముందు అంత ఇజ్జత్ పోతుంది. ఇక అసలే కైకిలో దొరుకుతలేరు, దొరికినప్పుడు వేసుకోవాలి. ఇక పోయొచ్చు ఆ భార్గవ్ కాడికి. డాక్టర్ ఇంటికానే ఉన్నాయిగా, మరి భార్గవ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఏడో ఉన్నాడేమో. అగో ఇన్నా కూర్చున్నాడుగా, ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేడు కర్రాడు. అత్తనావురా. అరే సిల్లిగా నువ్వు పట్టుకొని 20 మందికి అయితే మాట్లాడా. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. అది మీది మాడేమో దున్నాలే. ఒకటి దుంతారా సపడాగా పడినావు వీడ. అరే సిల్లిగా నువ్వు 20 మంది మాట్లాడుకో 30 మంది మాట్లాడుకో నాకేందిరా. దున్నితే పైసలు ఎవరిస్తారు? దున్ను కూడా పోతే ఎవరిస్తారా? నాకు నేను ఇస్తా అడిగిన అనుకుంటాను. నీ పైసలు నీకు ఇస్తా. ఇప్పుడు వచ్చా ఇస్తా అంటారా మాట్లాడతాను. నీ పైసలు నీకు ఇస్తా. అక్కడ 20 మంది మాట్లాడినా వాళ్ళు వస్తారు తొందరరా. అవి చెప్పకు నాకు, అవన్నీ చెప్పకు. డీజిల్ కోపడ రూపాయలు కానీ ఇప్పుడు టైం వచ్చి నేను ఇస్తా అంటే ఏదన్నట్టు అది నేను ఇస్తారా? 5 లక్షల బండి మండి అనుకున్నా. సరే దాన్ని పైసలు ఇస్తుందా? నేనే నమ్మకలేరు. నాకు నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే నా ఫోన్ పెట్టుకో. ఫోన్ పెట్టుకో. పైసలు ఇచ్చినాక నా ఫోన్ నాకు. 4 ఎకరాలకు 3000 ఫోన్ అట. ఎకరానికి 8000. ఇప్పుడు దున్నితే నీకు 3000 డీజిల్ వెళ్తుందా నీకు? పాత పైసలు ఫస్ట్. పాత పైసలు ఇస్తా. పాత పైసలు ఈ పైసలు ఇచ్చినాక నా ఫోన్ నాకు చూద్దా. కొడుతురు రారా నువ్వు. అవి ఇచ్చేది పోతుంది. ఇప్పుడే ఉరికొచ్చి పట్టుకోపోతాను. నీకు లేదా అప్పటి నాకు లేదా? ఎక్కడ బండి ఎక్కడ ఇటువంటిది పైసలు ఇచ్చేటప్పుడు ఉండాలి. మానం సిగ్గు కొంచెం లజ్జు ఇజ్జత మానం ఉండాలి కొంచెం అన్న. శేఖర్ అలక దొరికినాడు. ఇంటికి వస్తారు తాపకి ఇంటికి వస్తారు. బండి అమ్ముకుంటా ఉడకత్తిగా. ఇంకా పనులు కొరికినాకో ఆయన సపడేకో. ఆ పనులు కొరకు కూడా పైసలు ఇచ్చేటప్పుడు ఉండాలి. పని నీదా నాదిరా? అవసరం ఉన్నాను అవసరం లెక్క ఉండాలి. సరేరా అవసరం నాది. నువ్వైతే బండి ఎక్కు. నువ్వైతే దున్ను పొలం దున్ను. దా ఎక్కువ కూర్చో. కూర్చోరా తీయ. ఏందిరా బాగా వేరుస్తున్నావు చూస్తున్నావు? ఏ రారా బై దా ప్లీజ్ దా. 20 మంది వచ్చారు. ఇజ్జత బట్టి కూర్చో. నువ్వైతే బండి పైసలు పడిగాడు కానీ బాగా మాట్లాడతారు ఎందుకురా? ఇస్తా కానీ పరా కూర్చో ప్లీజ్. పోనీ 20 మంది వచ్చారు. ఇజ్జత పోతుంది. సంపుతూరుని తలకాదులు వస్తుంది. ఎట్టుగా ఉన్నావు ఈ కేలు ఎక్కిద్దరు. ఇప్పుడు అక్కడ ఎక్కించుకున్నాపా. ఇద్దరు కలిసి ఎక్కించుకున్నాపా. ఆడ నువ్వు ఎక్కువ ఎక్కియాలపా. ఎక్కుతావా? బ్యాక్ సైడ్. చూస్తావా కైకిలో కూడా వచ్చారు. నువ్వు ఇట్లా లేడీ చెప్తే ఎట్లా? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయం. ఆ మీద మాట తుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఎత్తారు. మళ్ళీ ఈ భయం పొద్దులు ఉండాలి రా. ఇంత దూరం వచ్చా? సరే సరే పా. తొందర దున్నుకు పా. వాళ్ళు వస్తారు మళ్ళీ. పారా జర రెడీ పా. మళ్ళీ అవి ఎక్కియాలి. తొందర ఎక్కియాలి అవి. పా నేను అడుగుపా. కేలు ఎక్కియాలి పా. నీ బస్ వస్తాపా. పట్ట పట్టుకరా పో. ఇంకా పట్టుకరా. ఒక్కనేరా పట్టుకురా. ఒక్కనే పట్టుకరా. మరి అడిగా అనుకున్నా పట్టుకరా. ఏ రారా. ఇది ఎట్లా పోతుంది? రారా. పెట్టింది అవి ఎక్కి ఎక్కడికి నటు నటు వాచర్ ఎవరు ఎక్కిస్తారు మళ్ళా. అయ్యో వ్యవసాయం చేస్తా అన్నావు. ఒక్కటే ఉందేవరా? ఒకటి ఒకటికి 2 2 ఎక్కి గింత కదా ఇట్లా
ఇటు పెట్టు ఇంతేగా. అరే ఎవరా నీకు వ్యవసాయం నేర్పింది గట్నే నట్టెక్కిచ్చేది డాక్టర్ గురించి నాకేం వరకు పడుకో ఎట్లా పని ఉన్నా నాకు చెప్తారా ఇక పట్టు పట్టు ఈత పట్టు. వ్యవసాయం అన్నప్పుడు అన్ని నేర్చుకోవాలి. ఇంట్లో వంట వస్తా అనుకుంటున్నావు ఇది పట్టు రెడీ. అరే నా కొడక ఓసలి నా కొడక తమ్ముడు శ్రీకాంత్ ట్రాక్టర్ దున్న అయిపోయిందా శ్రీకాంత్? అక్క అత్తనా అరే నువ్వు ఎత్తిచ్చి ఆ పొలంలో కొని అత్తనా అని ఇస్తారు అనుకో అటు పోయేది ఒకసారి చూస్తున్నా కానీ. అక్క ఏమైంది చూసినావు? అన్నయ్య మన దున్నుడు అయిందా? అయ్యి ఇంకా కాలే 5 నిమిషాలు అయిపోతుంది. మరి అయిపోతుంది మరి దున్నుడు అయిపోయిందా? అయ్యి పోదిని నాటేరట ఏమన్నా పోతారట. సరే 10 నిమిషాలు తొందర అయిపోతుంది. తొందరగా నాకు కానీ తమ్ముడు కానీ సరే ఇట్టనేనా ఆలస్యం అవుతుంది ఇక పోదినారా? వాళ్ళని పోతారట పొద్దున ట్రాక్టర్ రాలే వాడు అట్లే చేసిండు. వీడు ఏం చెప్తాడు మరి? చెప్పు బంగారం నువ్వే చెప్పు. ఏం చెప్తాను ఇప్పుడే సిస్టమ్ మీకలు దిగినట్లు కూర్చున్నా. లంచ్ టైం కదా బంగారం. తిన్నావా నన్ను? నేను తినలేగానే నువ్వు తింటే నేను తిన్నట్టే. మా మూవీకా ఒక 2 days తర్వాత వెళ్ళిపోదాం. నా వరకు సిస్టమ్ వర్క్ అయిపోతుంది. హైదరాబాద్ వచ్చేస్తావు అప్పుడు వెళ్ళిపోదాం మనం. మూవీ అయిపోయినాక పార్క్ వెళ్దాం మనం. ఏ అద్దులే బంగారం. అరే శేఖరు ఇదో న్యాయమేనారా? నేనేం చెప్పినా నువ్వేం చెప్తాను? ఇంకా టైట్ చేసి గట్లా దున్నుపోరా అంటే గడ అయిపోయిందట్రా. 10 నిమిషాలు అయితే వాళ్ళ ఇంటికి వస్తారట. గది దున్నుపోరా నువ్వు దండం పెడతా. ఇప్పుడు మూడ తేడా పెట్టినవరా ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. చేక ఇలా వేసింది ఫోన్ నెలకు ఒకసారి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. నువ్వంతకు నేను ఇంతకు నీతో నాకు ఈ గోసద్దు కనుపా. ఇక నీ ఎమ్మడే ఉంటాయి. ఇక పా దుందు పా. ఇక పా ఈ పని స్టార్ట్ చేయి. ముంచా స్టార్ట్ చేయి. మొత్తం ఏంద్రా? అరే శేఖరు నువ్వు దున్నుతావు వీక్తావు ఒకటే ముచ్చట. ఎంతసేపు తిప్పుతారు దానికి గిరా నాకు ఆడ లేట్ అవుతుంది అంటే చెప్పురా నీ బాధ చెప్పు. ఎన్ని కాపిన చెప్పు నీ బాధ చెప్పు. దున్నండి తొద్దునండి ఇక నేనే దున్నుతున్నా. మరి ఇప్పుడు ఎవరైనా ట్రాక్టర్ ఆపింది నువ్వు అనినా? నేను ఆపింది ఎందుకురా నిన్ను? గిరా తిరుగుతున్నావు. నాగలు వేసుకొని తిరిగావా? తిరిగిన కానీ తిరుగుతున్నావు. ఒక సాలు పెట్టినాక ఎంతసేపు రా? వాళ్ళు వచ్చిర్రు చూసినావా? తిరిగి వచ్చిర్రు వాళ్ళు. నాగలు వేసుకొని దించో. ఏదో తేడాగా ఉంది. అరే నువ్వు దున్నుతావా లేకపోతే వీక్తావా? ఇది మడేయకపోయినా ఏం కాదు నాకు. ఇక గట్లా ఎత్తాను నువ్వు. అరే కూడా నీకైనా తెలివి ఉందారా? ఎవరైనా కేసా నేర్పింది? ఇలా దిగబడితే ఇలా పైప్ లైన్ ఉంది ఎరికనా? జేసీపీ చిగ్గినావు కేజీ ఇరుగుతాయి. అవి ఇరిగిన కూడా ఇవ్వవు, జేసీపీ కూడా ఇవ్వవు. ఎరికేనా? నీ పొలం దిగబడితే నీకు కూడా తెలియదు. నా బాధ నాకున్నది. పొలం ఇంత కూడా తెలియలేదు. ఎవరా నీకు నేర్పింది? బర్ర కొడతాను. ఇది దిగబడుతుంది. ఫస్ట్ దొక్కిచ్చినాకనే నాగలు వేయాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే అయిపోయింది. ఎందుకు పనికి వస్తాను? ఇంకా మీద అయితే దున్ను. ఇది అయిపోయినాక ఇంకా గొర్రు కొట్టాలి. ఇంకా దానికి ఎంత టైం పడుతుంది? నీతో టాస్క్ ఉన్నది. దున్ను. ఎవరానికి పని నేర్పింది కూడా? ఓదికి చెప్తూనే ఉన్నావు, ఓదికి కొడుతూనే ఉన్నావు. నేను ఇలా బురదన వన్న పెడతావు. ఇది ఇంకా బర్రె నీకురా. మళ్ళీ దాంగి ఇంకో దాంగి తింటాడు.
పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఈ గండానికి నాకు ఇప్పటికి లేట్ అవుతుందంటే సరే సరే నువ్వు అయితే దున్ను ఇత్తగాని అమ్మని బతుకున్నమాట. బోలో కాదు పిల్లి గాని వెనకమాల ఉన్నాడు కోపెట్టు. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందా? ఏ దున్నురా దున్నా పోతానే సారు నువ్వు ఇన్న వాడు నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. రే మంచిగా మంచిగా దున్ను ఒట్టు పండు రాని మధ్యలో కొంచెం చూసుకుని రాని మంచిగా ఒట్టు పండు రాని ఈ మధ్యలో ఒకటి ఉంటా రా గుడ్డోడు ఊకు ఒరిచి తాగకూడదు నీ అత్తనగా నావు ఊకో చంపుతాడు పోరుడు. ఏ ఇగో గిట్ల రాని ఒట్టు పండు రాని మంచిగా రాని ఇట్లా ఉత్సాహవుతలే అరే నీకు ఒడ్డు పంట రాకపోతే ఒడ్డు నీకలు పోతున్నా ఊక చంపుతాను. ఇట్లా పక్క పండు చూసుకుని రాని మెల్లగా అట్నే రాని. నేను మంచి అంటారు ఎవడన్నా ఊక చంపుతాను ఊకే అట్నే ఎక్కుకుంటావా పో పో. బండి ఎక్కితని ఇట్లా తినవరా నువ్వు నీ జామ వస్తా కానీ ఎప్పుడు ఒకసారి మళ్ళీ చూస్తాడావు నీ పోడా బండి ఆపురా. అరే వినబడతలేదారా ఆపు అవేరా. ఏంది డాక్టర్ ఆపమను. అరే నువ్వు ఎవరిని అడిగి కొట్టుతుంటానవరా? అరే సికందర్ ఇట్రారా అడుగు ఒడ్డంతా ఎడగొడతాడు ట్రాక్టర్ బట్టి. అరే శేఖర్ ఫస్ట్ చెప్పినా జర ఒడ్ల పండు మెల్లగా ఎక్కరాని చూసుకోవారా. అబ్బా ఇంద్ర నలుగుట్టాడా బాగా మాట్లాడతాను నువ్వరాక నువ్వు ఒడ్ల పండు మొత్తం చెప్పారా ఎవడొచ్చిన మాట్లాడతాను ఇదేనా అండి ఇంద్ర గట్ట కూర్చున్నావు ఈడే మొత్తం ఒడ్ల ముందు తీసుకురమ్మన్నాడు ఎవడొచ్చిన మాట్లాడతా అన్నాడు ఒడ్డు మొత్తం ఎడగొట్టమన్నాడు. నీకు అట్లా చెప్పినారా నేను మరి ఎట్లా చెప్పినారు నువ్వు ఒడ్డ పండు తిమ్మని చెప్పినాను మంచిగా ఇంట్లో అన్నాడు మడకచ్చు. ఇద్దరు తమాషాలు చేసుకుంటా ఒడ్డు మొత్తం చెడగొట్టుది. రాందా నల్లకి రానిగా శ్రీకాంత్ గా మరి ఆ పొలంలోకి రానిగా నీకన్నా తెలియలేదా దున్నటోనికి ట్రాక్టర్ ఇంచలు కదలగలదు బిడ్డ కదిలిందనుకో నీ చింతపండు అయితే చెప్తారా. ఏంది తమాషాలు గిమాషాలు అంటారు మంచిగా మాట్లాడు మీరు ఇద్దరు ఉంటాయని చూసుకోరి డాక్టర్ ఇక్కడ అంటారు. పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళే బండి కదలాలి ఇంచెలి అప్పుడే ఇద్దరు ఓరి నడుచుకుంటా ట్రాక్టర్ ఇచ్చి పెట్టి నేను లేనప్పుడు చూసుకుంటా మంచిగా దున్నుకుంటా చెప్తా అండి ఇంకా వచ్చేలోపు కూడా వాళ్ళు ఏమైంది అంటాను ఇచ్చిపెట్టుకో ట్రాక్టర్ ఇచ్చిపెట్టుకో. నాకు ఆడి పైసలు లేవు నువ్వు పైసలు లేడు ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చినాడు నాకు పైసలు రావు నా డాక్టర్ గురించి మాట్లాడుకో మీరు. ఆగురా బండా బాబు ఏ మరి నన్ను అటురా